అరబ్బుల దాడులు అండ్ 200 సంవత్సరాల ఆంగ్లేయుల పరిపాలన అయినా సరే హిందుత్వం నిలబడి ఉంది. వింటున్నాం కదా, ఇది యాడ్ నిలబడి ఉందండి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండేది, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, అది ఎవరైనా గమనిస్తున్నారా? ప్రకృతి అంతా నాకు తల్లి సార్, నాకు ఎంత కావాలో అంత మాత్రమే వాడుకునేటటువంటి మనస్తత్వం హిందువుది. కాబట్టి హిందువు ఎక్కడ ఉన్నా నిలబడగలడు, బ్రతికించగలడు. మనకు అనేక అసలు లాటిన్ భాషలో 70% సంస్కృత పదాలు. హిందువులు ఎప్పుడు ఇతర దేశాల మీదకు దండయాత్రకు వెళ్ళి ఎరగరు. గత 10,000 సంవత్సరాల నుండి హిందువులు ఎవరిసారి చెప్పింది తప్పుడు కోతలయ్యి. భారతదేశం ఈ తురకల దండయాత్రల వల్ల అండ్ క్రిస్టియన్ మిషనరీస్ వల్ల ఎంతమంది చంపబడ్డారో మీకు తెలుస్తుంది. భారతదేశంలో దాదాపు 20 కోట్ల మంది చనిపోయారు. మనకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి, కానీ గట్టిగా అరిచే గుణం లేదు. కమ్యూనిస్టులు మాట్లాడుతున్నారా? ఓ చైనా 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 అనే మాట్లాడే కమ్యూనిస్టులు అంటే అక్కడ వేగర్ ముస్లింలకి మానవ హక్కులు ఉండకూడదు, ఇక్కడ ఉండేటటువంటి ముస్లింలకు మాత్రం మానవ హక్కులు. అండ్ పాకిస్తాన్లో ఉండే మొన్న నీళ్లు ఆపితే ఇక్కడ ఉండేటటువంటి ఒక ఎదవ వాళ్ళకి నీళ్లు ఆపితే ఎట్టానని చెప్పి మాట్లాడతాడు. అంబేద్కర్ మాత్రం ఆయన చేతులెత్తి దండం పెట్టాలి సార్. అంబేద్కర్ అన్న మాట మాత్రం నిజం. గాడ్సే గాంధీ గారిని చంపాడు, కానీ నిజంగా గాంధీని చంపింది ఎవరు?